16వ తేదీ అక్టోబర్ నెల 2025వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము హెబ్రీయులకు 4వ అధ్యాయము 16వ వచనము. మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు ధైర్యంతో కృపాసనమునొద్దకు చేరుదము. సహోదరి సహోదరులారా, మనము తెలిసి తెలియక ఎన్నో తప్పులను పాపాలను చేస్తూ ఉంటాము. అయితే మనం చేసిన తప్పులను పాపములను మనం గుర్తించగలగాలి. ప్రభు సన్నిధిలో హృదయపూర్వకముగా పశ్చాత్తాపపడాలి. ప్రభుని క్షమించమని, మనల్ని పరిశుద్ధపరచమని ప్రార్థించాలి. ప్రభు సన్నిధిలో మన తప్పుల నిమిత్తము పాపముల నిమిత్తము హృదయపూర్వకముగా పశ్చాత్తాపడిన తరువాత ఇంకా వాటి గురించి ఆలోచిస్తూ బాధపడకూడదు. ప్రభు మనల్ని క్షమించాడు అనే విషయాన్ని మనం గ్రహించాలి. నేను తప్పు చేశాను, పాపము చేశాను అనే భావనలో ఉండి మనలో మనము కృంగిపోకూడదు. ప్రభువైన దేవుడు కూడా మానవ రూపంలో యేసుగా జీవించాడు కదా. మనుషులు ఎలాంటి శోధనలను అనుభవిస్తారో ప్రభువునకు తెలుసు. ప్రభు కూడా మన వలె శోధింపబడ్డాడు. కాబట్టి మన బాధను భావనలను ప్రభు తప్పకుండా అర్థం చేసుకుంటాడు. మన పాపముల నిమిత్తము ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడిన తర్వాత కూడా నేను పాపం చేశాను, తప్పు చేశాను అనే భయము మనలో ఉండకుండా ప్రభు యొక్క కృపను పొందడానికి మనము ధైర్యంతో ప్రభు యొక్క కృపాసనము దగ్గరకు చేరాలి. ప్రభు తప్పకుండా మన బాధను అర్థం చేసుకుంటాడు, మనల్ని కనికరిస్తాడు, మనకు సహాయం చేస్తాడు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కోసము కృప పొందడానికి ధైర్యంతో ప్రభు యొక్క కృపాసనమునొద్దకు చేరాలి అని. బాధతో భయముతో కాదు, కానీ ధైర్యముతో మనము ప్రభు సన్నిధిలో అడుగు పెట్టాలి. ప్రార్థన. పరిశుద్ధుడు ఒక ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. మీకు వ్యతిరేకముగా మేము చేసిన ప్రతి తప్పుని పాపాన్ని క్షమించండి ప్రభువా. మా హృదయాలలో నిజమైన పశ్చాత్తాపాన్ని కలిగించండి తండ్రి. మీరే మమ్మల్ని పరిశుద్ధపరచండి ప్రభువా. మీ సన్నిధిలో పశ్చాత్తాపాన్ని పొందిన తర్వాత కూడా నేను తప్పు చేశాను, పాపం చేశాను అనే భయాన్ని, భావనను మాలో నుండి తీసివేయండి తండ్రి. మీరు మమ్మల్ని క్షమించారు అనే ధైర్యాన్ని మాకు కలుగజేయండి ప్రభువా. బాధతో భయంతో కాకుండా మీ కృపను పొందడానికి మీ సన్నిధికి ధైర్యముతో చేరుకుని మీ నుండి కనికరము పొందుకునే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.